AP Intermediate Mathematics 13.1 ఫస్ట్ ప్రాబ్లం. సో ఇది ప్రాబ్లం ఇది గివెన్ డేటా అని చెప్పేసి డేటా మొత్తం రాయండి. సో ఫైండ్ అవుట్ ది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అనేది క్వశ్చన్. అది ఫస్ట్ మీన్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. సో 4 + 7 + 8 + 9 + 10 + 12 + 13 + 17 by 1 2 3 4 5 6 7 8 by 8. తర్వాత వీటన్నింటిని యాడ్ చేసింటే మనకి 8 వచ్చింది. 80/8 క్యాన్సిలేషన్ 8 1s are 8 10s are. సో మీన్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత అంటే 10 వచ్చింది. మీన్ కనుక్కున్న తర్వాత అబ్సల్యూట్ వాల్యూస్ ఫ్రమ్ ద మీన్ xi - x bar మాడ్యులస్ xi - x bar. సో ఇవన్నీ xi వాల్యూస్ అంటే అబ్సల్యూట్ వీటి ఒక్కొక్క దానికి అబ్సల్యూట్ వాల్యూ అనుకోవాలి. సో 4 - 10 మాడ్యులస్ 4 - 10, 7 - 10, 8 - 10, మాడ్యులస్ 9 - 10, మాడ్యులస్ 10 - 10, 12 - 10, 13 - 10, 17 - 10. 4 - 10 అంటే -6 వస్తుంది, కానీ మాడ్యులస్ ఉంది కాబట్టి +6 నోట్ చేసుకుంటాం. అలాగే దీని వాల్యూ 3 అవుతుంది. 2 1 0 2 3 7 వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో తర్వాత అబ్సల్యూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినాక మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే వీటన్నిటికి మళ్ళీ అగైన్ మీన్ కనుక్కోవాలి. అన్నింటిని యాడ్ చేసి బై చేయాలి. 6 + 3 + 2 + 1 + 0 + 2 + 3 + 7/8. సో టోటల్ వాల్యూస్ న్యూమరేటర్ వాల్యూస్ అన్ని యాడ్ చేసింటే 24 వస్తుంది. 24/8 వస్తుంది. అగైన్ క్యాలిక్యులేషన్ 8 1s are 8 3s are. Answer is 3. So final conclusion, therefore mean deviation about the mean equal to 3. Thank you.